హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ పొటాటో హల్వా ఎలా చేయాలో చూద్దాము. నా వీడియోని కంప్లీట్గా చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ఎలా చేయాలో. ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని స్వీట్ పొటాటోస్ని ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా కడగండి. ఎందుకంటే అంత మట్టి మట్టి ఉంటుంది కదా, సో నీట్గా కడుక్కోండి. శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసుకోండి. ఎంత వరకు వాటర్ వేయాలి అంటే ఒక 3 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను నేను. మన స్వీట్ పొటాటోస్కి సమానంగా వాటర్ అయితే వేసేసి క్యాప్ పెట్టేద్దామండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాము. స్వీట్ పొటాటోస్ని తెలుగులో అయితే చిలకడ దుంప అని అంటారని మా ఫ్రెండ్ని అడిగితే చెప్పారండి. మా భాషలో అయితే దీన్ని సక్కరగందని అంటాం. 1 విజిల్ రానివ్వండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి 1 విజిల్ రానివ్వండి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాతకి ఇప్పుడు క్యాప్ తీసి చూద్దామండి. ఫోర్క్ తీసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ని తీసేసుకుందామండి వాటర్ నుంచి. వేడివేడిగా ఉంటుంది కదా, చేయి కాలుతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత స్కిన్ అంతా తీసుకుందాము. స్వీట్ పొటాటోస్ పైన ఉండే స్కిన్ అంతా తీసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తీసేయండి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా, సో చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాక్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ పొటాటో పైన ఉండే స్కిన్ అంతా తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటికీ కూడా ఇదే విధంగా తీసేయండి. తీసేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా స్వీట్ పొటాటోస్ పైన ఉండే స్కిన్ అంతా తీసిన తర్వాత ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ పొటాటోస్ని ఫోర్క్ తీసుకొని స్మాష్ చేసేయండి. ఇట్లా మెత్తగా స్మాష్ చేసేయండి. ఇలా కంప్లీట్ మనం స్మాష్ చేయడం అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసేసిన తర్వాత ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 to 3 స్పూన్స్ అయితే 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించుకుందాము. బెల్లం కూడా కొంచెం తురిమి పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఒక 10 to 20 మధ్యలో కాజు అండ్ బాదం కూడా వేసి చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే తుంచుకొని అయినా వేసుకోండి. ఇలా వేయించేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం తీసుకున్న స్వీట్ పొటాటోస్ అయితే ఎంత ఉందో కొలుచుకోండి. 4 కప్స్కి 1 కప్ షుగర్ బెల్లం లాగా అయితే తీసుకుంటాను. కానీ స్వీట్ పొటాటోస్ ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కదండి, అందుకే 5 కప్స్ వరకు ఉందండి మనం తీసుకున్న స్వీట్ పొటాటోస్. 1 kg ఉంది ఇది. ఇలా తురిమిన తర్వాత 5 కప్స్ అయితే ఉంది. సో అది వేసుకొని అంతా నెయ్యిలో కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. ఇదంతా ఒకసారి ఒక 2 minutes వరకు అయితే కలుపుతూనే ఉండండి. కలిపిన తర్వాత పైనుంచి బెల్లం అయితే వేసుకుందాము. ఈ బెల్లం అనేది అంటే 5 కప్స్కి నేను 3/4 కప్స్ బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇంకా స్వీట్గా తినాలనిపిస్తే కొంచెం మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. ఇలా ఒక క్యాప్ పెట్టేసామనుకోండి 1/2 minute వరకు ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. వేడికి కరిగిపోతుంది కాబట్టి బాగా కలిసిపోతుందండి. అదంతా కలిసేలాగా స్వీట్ పొటాటోస్తో కలిసేలాగా చక్కగా కలిపేసేయండి.
ఇలా అదంతా ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇదంతా కలిసేలా కలుపుతూనే ఉండండి. సిమ్‌లోనే పెట్టేసి చేయండి. ఫ్లేమ్‌ని హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. సో, సిమ్‌లోనే పెట్టేసి చేసిన తర్వాతకి కలిపిన తర్వాత నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అంతా వేసి కలిపిన తర్వాత ఒక 1 to 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి లాస్ట్‌కి ఒకసారి వేసి కలిపేసేయండి. మన స్వీట్ పొటాటో హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. నేను చేసిన ఈ స్వీట్ పొటాటో హల్వా అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తుంటే